యాసంగి సీజన్ వచ్చినా రైతుల కష్టాలు మాత్రం తీరడం లేవు. కాంగ్రెస్ అసమర్థ పాలనలో యూరియా కోసం అన్నదాతలు నానా కష్టాలు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ఎముకలు కొరికే చలిలో సైతం చెప్పులు టవళ్లు క్యూలో పెట్టి ప్రాథమిక వ్యవసాయ కేంద్రం ముందు పడిగాపులు పడుతున్నారు. బస్తా యూరియా కోసం రాత్రి నుండి దుప్పట్లు కప్పుకొని నిద్రలేక అవస్థలు పడుతున్నామని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాటిచ్చి ఇవాళ నెల రోజు కానీ తిరిగి 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 ఈ కాళ్ళు పోయిన బండికి 500 పెట్టా. పెట్రోల్కి 500 పెట్టా. 500 మందు పట్టలేదు. ఇగో యాసంగి సీజన్ వచ్చినా రైతుల కష్టాలు మాత్రం తీరడం లేవు. కాంగ్రెస్ అసమర్థ పాలనలో యూరియా కోసం అన్నదాతలు నానా కష్టాలు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్, మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులకు యూరియా కష్టాలు తప్పనట్టుగా తెలుస్తుంది. యూరియా అందుబాటులో లేకపోవడంతో క్యూ లైన్లో చెప్పులు పెట్టి నిలిచినట్టుగా తెలుస్తుంది. దీనిపై అధికారులు ఏమంటున్నారు, రైతులు ఏమంటున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? యూరియా కోసం మళ్ళీ యాసంగి సీజన్ లో రైతులు తిప్పలు పడుతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఎముకలు కొరికే చలిలో శీతాకాలం కావడంతో చలికాలం కావడంతో బిఎస్ఈఎస్ కేంద్రాల వద్ద యూరియా విక్రయించేటువంటి కేంద్రాల దగ్గర రైతులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మనం చూసినట్టయితే విజువల్స్ లో మంటలు కాగుతూ అక్కడ పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. దుప్పట్లను తీసుకొచ్చుకొని అక్కడే కూర్చొని పడగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. మహిళలు కూడా మనం చూస్తా ఉన్నాము. ఆ చలికి వణికిపోతూ చెప్పులను క్యూ లైన్లలో పెట్టాల్సినటువంటి దుస్థితి మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో రైతులకు మరొకసారి యూరియా కష్టాలు ఈ యాసంగి సీజన్ లో కూడా తప్పవన్నటువంటి సంకేతాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ముందుగా మనం చెప్పుకోవాల్సింది, యూరియా కోసం ఒక యాప్ తీసుకొస్తున్నాం. ఆ యాప్ అనేది పరిష్కారంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఊదరగొట్టే ప్రయత్నం చేసినా కూడా అసలు యూరియానే రాష్ట్రంలో లేనప్పుడు ఆ యాప్ ఏ విధంగా పరిష్కరిస్తుందనే విషయం ఇప్పుడు స్పష్టంగా రైతుల కష్టాల ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో రైతాంగానికి సంబంధించినటువంటి యూరియా కష్టాల మీద, యూరియాకు సంబంధించినటువంటి రైతులు పడే ఇబ్బందుల మీద పక్క రాష్ట్రాల రైతులు కూడా వాళ్ళు చర్చించుకునేటువంటి పరిస్థితి, అలాంటి దుస్థితి దాపరించినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. వాళ్ళ మహబూబాబాద్ జిల్లాని మనం తీసుకుంటే గత వానాకాలం సీజన్ లో రైతాంగం తిప్పలు పడ్డటువంటి పరిస్థితి మనం చూసాము. రోజుల తరబడి యూరియా కోసం పడిగాపులు కాయడం, ఒక్క బస్తా యూరియా దొరికితేనే సంతోషపడేటువంటి పరిస్థితి మనం చూసాం. గణాంకాల వైజ్గా కూడా మనం చూసినట్టయితే ఈ యాసంగి సీజన్ లో మహబూబాబాద్ జిల్లాలో మొత్తంగా 2,55,527 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారని ఇప్పుడు అధికారులు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అధికారుల ప్రణాళికలు ఏదైతే రైతాంగానికి సంబంధించినటువంటి అంచనాల పరంగా ఈ విధంగా ఉంది. 2,55,527 ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగు చేస్తున్నారు. అందులో వరి మాత్రమే 1,64,124 ఎకరాల్లో పంట పండిస్తారని, మొక్కజొన్నలు 84,261 ఎకరాల్లో పంట పండిస్తారన్నటువంటి అంచనాలు ఉన్నటువంటి క్రమంలో దీనికి సంబంధించి ప్రణాళికలు కూడా యూరియా మనం చూసినట్టయితే పూర్తి స్థాయిలో 59,273 టన్నుల యూరియా అవసరమవుతుంది ఈ వానాకాలం సీజన్ సంబంధించి మహబూబాబాద్ జిల్లాలో. ఈ ప్రణాళికలు కాగితాలకే పరిమితం అవుతా ఉన్నాయి కానీ క్షేత్రస్థాయిలో రైతాంగానికి యూరియా అందించే విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో ప్రభుత్వం విఫలమైందనే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ గత వానాకాలం సీజన్ లో యూరియా అందక రైతులు ఇబ్బందులు పడ్డారు. పంట దిగుబడి తగ్గింది. రైతులు ఆత్మహత్యల వైపు మళ్ళీ పురికొల్పేటువంటి పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది అనేది మాత్రం అక్షర సత్యంగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ సీజన్ లో కూడా వరంగల్, మహబూబాబాద్ మనం ప్రస్తుతానికి చూసినటువంటి ఈ జిల్లాలకు సంబంధించి మరోవైపు జనగామ జిల్లాలో కూడా తీవ్రత
ఎక్కువగా కనిపిస్తా ఉంది. హన్మకొండ జిల్లాలో కూడా రైతాంగం యూరియా విషయంలో ఇబ్బందులకు సంబంధించినటువంటి తీవ్రత ఎక్కువగా కనిపిస్తా ఉంది. ఇక జయశంకర్ భూపాలపల్లి, ములుగు ఈ జిల్లాలకు సంబంధించి కాస్త ఆలస్యంగా వేసే అవకాశం ఉంటుంది. ఆలస్యంగా అంటే మరీ నెల రోజులు కాకపోవచ్చు, 5 రోజులు, 10 రోజులు, వారం రోజులు ఈ విధంగా లేట్ గా వేయచ్చు. వాళ్ళకి 5 అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికైతే వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్ ఈ 4 జిల్లాలకు సంబంధించిన రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులో మొదటి స్థానంలో మళ్ళీ రాష్ట్రంలోనే మహబూబాబాద్ జిల్లా కనిపిస్తుంది. గతంలో మనం చూసాం కొత్తగూడ, గంగారం, మహబూబాబాద్, నెల్లికుదురు, కేసముద్రం, మరిపేడ, డోర్నకల్ ఈ ప్రాంతాల్లో రైతులు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. యూరియా కోసం నరసింహులపేట కావచ్చు, తొర్రూరు కావచ్చు, పెద్దవాళ్ళ మీద ఈ మండలాల్లో రైతాంగం కడ్డి మీద కునుకు లేనటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడ్డారు వానాకాల సీజన్ లో. ఈ సీజన్ లో కూడా మరొకసారి దుప్పట్లను వాళ్ళతో పాటు వెంట తెచ్చుకొని అర్ధరాత్రి నుంచే యూరియా కోసం మళ్ళీ పడిగాపులు గాయాల్సినటువంటి దుస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, డోనకల్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్పుగా కూడా ఉన్న నేపథ్యంలో ఆ సమస్య ఏమీ లేదు. రైతులు ముందస్తుగా తీసుకోవడానికి వచ్చే ప్రయత్నంలో భాగంగా ఇదంతా చేస్తున్నారు. అపోహలు ఉండొద్దన్నట్టు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అసలు అక్కడ యూరియానే లేకపోతే అపోహలు ఎందుకుంటాయి? రైతులకు కూడా యూరియా అందిస్తే ఆ క్యూ లైన్లు ఎందుకుంటాయి? ప్రశ్నను రైతుల సంఘాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.